గుడ్ మార్నింగ్ ఫిలాస్. మండే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి వచ్చి ఏమైనా పనులు చేసుకొని వ్లాగ్ కంప్లీట్ చేయాలి. చూద్దాం వ్లాగ్ ఎలా జరుగుతుందో. దానికి ఒక ప్లానింగ్ పాడు ఉండదు, ఎందుకంటే ఏ సెకండ్ ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి అలాగే నేను చెప్తాను. ఆ ప్లాన్స్ అన్నీ ఒకేలా కరెక్ట్గా పర్టికులర్గా క్రియేట్ చేసుకున్నామంటే అవ్వదు కదా, అందుకని జరిగేదాన్ని జరగనే పోవాలి. లెట్స్ స్టార్ట్ ఇన్ టెంపుల్. మండే అయితే నేను వ్లాగులు చేస్తున్నావు అని చెప్పేసి అనుకోకండి. మండే అయితే నేను బయటికి వెళ్తున్నా. మిగతా టైమ్స్లో డ్యూటీ, ఇల్లు ఇదే అయిపోతుంది. వర్కౌట్స్ కూడా చేయడానికి సరిగా కుదరట్లేదు. అంటే డ్యూటీలో కొద్దిగా ఓవర్ టైం ఉండడం వల్ల కానీ ఏదైనా సరే అలా అయిపోతుంది అనమాట. ఆల్వేస్ రోజు వ్లాగులు చేయడానికి కూడా ఏమి ఉండదు అండి. డ్యూటీ ఇల్లు అంతే కదా, తినడం వెళ్ళడం డ్యూటీకి ఇదే అయిపోతుంది అనమాట. అందుకని వ్లాగులు షూట్ చేయాలనిపించట్లేదు. మీకు చూడడానికి మీకు బోరు కొట్టేస్తుంది నాకు తెలుసు వరకు, అందుకే షూట్ చేయట్లే. రోజు ఏం చూస్తారు చెప్పండి, డ్యూటీ ఇల్లు మ్యాక్స్ చూస్తారనుకోండి ఒక, కానీ ఇంట్రెస్ట్ రావట్లా తీయడానికి. అందుకని మండే అనుకోండి టెంపుల్కి వెళ్తా, ప్రశాంతంగా స్నానం చేస్తా వస్తా, అందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళి చేస్తా. ఓకే మరి లెట్స్ సీ దిస్ మై వ్లాగ్, మినీ వ్లాగ్. ఈరోజు నాకు కూడా ఎవ్వరూ లేదండి, ఒక్కనే ఒంటరి పోరాటం, ఒంటరి సైనికులు అన్నట్టు ఒంటరిగా పోవడం. ప్రతి వారం వచ్చేవాళ్ళు ఎవరొకరు, ఇప్పుడు ఒక్కనే వెళ్తున్నా. ఎవరున్నా లేకపోయినా వెళ్ళడం అలవాటు చేసుకున్న తర్వాత వెళ్ళిపోవడం. నేను అది మనకు ముందు నుంచి ఉంది. ఓకే అయిపోయి స్నానం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లోకి వెళ్ళాలి. పెసరలు అట్లా వేసినా తినేస్తాను, పిచ్చిమిర్చి వేసినా పచ్చిమిర్చి వేసినా తినేస్తాను. వేయడమే కావాలి మనకి. ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ కమింగ్. దోశలు ఇంకా రబ్బలేదు, ఇంకా నలగలేదమ్మా. ఉల్లిపాయలు మొక్కలు కోసుకోవాల్సింది కదా, కోసుకుంటా. ఈలోపు కోసుకుంటా, నువ్వు అట్లేసే తినేస్తాం. మాత్రం ఇంటిస్తే చల్లరైపోయి తినేస్తాం మొత్తం. చట్నీ మొత్తం అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. హలో ఎక్స్పెక్ట్ చేసే కదా, నేను అనవసరం లేదు. మాయా వస్తున్నా. పప్పుల్లో ది బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఉందంటే ఈ పెసరపప్పే. ముందా అని అంటారు కానీ ముందా ఎక్సలెంట్. ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది. ఆనియన్, కొబ్బరి చట్నీ, పెసర దోశ, ఎక్సలెంట్. తినపెట్టడానికి మేము ఉండగా నీకెందుకు దండగా. ఏం మార్కెట్కురా
వాళ్ళు ఎవరో చేస్తారు ఎవరు చేస్తాను సూపర్ రేవేడేస్తుందా లక్ష్మమ్మ ఎంత ఫోటో తీసుకున్నాం మొన్న ఎక్కడికి వెళ్ళామా మన అక్కడికి వెళ్ళామా మన దగ్గర వెళ్ళి పడ్డాదే అక్కడ వీడియో చేస్తాను రా అదేనా అమ్మన ఎంత కష్టపడతారా వీడియో చేయడానికి ఎంత కష్టపడరా వీడియో చేయడానికి ఇంకా తాగేద్దాం క్రికెట్ తాగేసి సాయంత్రం వర్కౌట్ చేస్తా నైట్ అయితే వర్కౌట్ చేసే అంత ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎంత అవుతుంది 12-10 అవుతుంది రిగ్రెట్ రా రావట్లేదు అమ్మ బాగుంది ఫీల్ బెటర్ అని ఎక్కాల పూలు అందేసి మంది అందేస్తాను అంతే ఛార్జింగ్ పెట్టేస్తాను ఫోను బాగున్నా బెండకాయల బెండకాయ బాగుంది కాంబినేషన్ బాగుంది రెండు రోజులు అది రానవుదా ఫుల్గా పడుకొని ఇప్పుడు మళ్ళా చేలోకి వెళ్ళాలి చేలో చిన్న పనులు వరపాలం పోయాలి ఫుల్ ఎండ అయితే బాగా అవుతుంది బయటన చూసుకొని కాసేపు ఫుల్ రెస్ట్ తీసుకొని వెళ్దాం ఉంటాం మరి లెట్స్ సీ దిస్ పొలంలోకి వెళ్తున్నాను చెప్పాను కదా పొలం అని చెప్పేసి వచ్చా అమ్మ వచ్చింది అమ్మతో అమ్మ ముందుకు వెళ్ళింది నేను ఇంకొప్పుడు వెళ్తున్నా సాయంత్రం వర్కౌట్ పక్కా చేయాలి నేను దగ్గర ఒక 5 days దగ్గర 1 week అనుకోండి వర్కౌట్ స్కిప్ చేసి ఇప్పుడు పక్కా ఎలా అయినా చదా వర్షాలు పడడానికి వెళ్తున్నా బురదలు వేసేస్తాయి ఇదేతో కానీ గొడ్ల మీద నడిస్తే గడ్డి అటు ఉంటుంది కదా బురద పొగలు వచ్చేస్తున్నాయి వంటకి అయిపోయి కసరా భలే పడుతున్నదే భలే వచ్చింది నడిచి అయిపోయింది ఇంక ఈరోజు నడిపోతే ఉండదు ఇంకా సగం ఉండిపోయింది పదమ్మా ఈరోజుకి ఎండ అయిపోయింది సమాప్తం ఫుల్గా చేలోనే వర్కౌట్లు ఎరిగేది అంతా అయిపోయింది అనమాట వర్కౌట్ కింద ఇంకా పొలం కోయడం వల్ల ఫుల్గా స్లీప్ వేసేసి రేపు బయటికి వెళ్ళేది ఉంది ఇంకా బయటికి వెళ్దాం కాబట్టి ఫుల్గా స్లీప్ వేయాలి ఇప్పుడు స్లీప్ కానీ చేయకపోతే ఇంకా రేపు అది వెళ్ళాలి ఉంటా మరి బాయ్